నేను పని కోసమని బయట ఊరికి వెళ్తూ ఉంటాను కదయ్యా. ఇక్కడైతే మీరు పనిస్తారు, 3 పూట్ల అన్నం పెడతారు, దేవుడు లాంటి మనిషి అని చెప్పారు. అయ్యా మిమ్మల్ని నమ్ముకుని వచ్చానయ్యా. సరే సరే, కరెక్ట్గానే చెప్పారు కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేయిపో. టకటక చేసేస్తానయ్యా, చాలా సంతోషం అయ్యా. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఒక్కో రూమ్ తుడుచుకుంటూ పోతూనే ఉన్నావు. ఏం లేదండి, ఇంటి పనికని వచ్చాను. అయ్యగారి ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పారు, అందుకే. అది సరే, ముఖానికి గొడ్డెందుకు కట్టుకున్నావు? అది నాకు దుమ్మంటే కొంచెం పడదు. దుమ్ము నీకే కదా పడదు, నాకేం పర్వాలేదు. గుడ్డతి మొహం చూపించు. ఏయ్, నువ్వు ఈ ఊరోళ్ళగా లేవే. అన్నా కరెక్ట్ గా చెప్పారన్నా, సూపర్ డూపర్ తెలివన్నా నీకు. చైతి, ఏంటి ఐస్ చేస్తున్నావా? ఎవర్రా నువ్వు? ఏ ఊరు నుంచి వచ్చావు? ఎందుకని ఇంట్లోకి వచ్చావు? యా, ఇంట్లో పని అన్నారు, దానికే వచ్చానన్నా. తెలియని వాళ్ళని అయ్యే పనిలో పెట్టుకోరే, నిన్నెలా? నా మొహం చూసి చాలా అమాయకంగా ఉన్నాడు అబ్బాయి అని చెప్పి పనిలో పెట్టేసుకున్నారన్నా. లేదే, నీ మొహంలో ఫ్రాడ్ లక్షణాలు ఉన్నాయే. ఏయ్, మీదే ఊరు? ముందు అది చెప్పు. నాది పక్కూరే అన్నా. సూర్యమా ఉన్నారు కదా, ఆయనే పనిలో పెట్టించారు. సూర్య చుట్టాలు బంధువులు అందరూ నాకు తెలుసు, అందులో ఎవరి తరపు నువ్వు? అది సూర్యమా ఉన్నారా, ఆయనకి వేలు విడిచిన అక్క కనకమ్మ ఉన్నారు కదా. సూర్యకి అక్క ఎవరు లేరే? అన్న ఉన్నారన్నా. అక్క అంటే సొంత అక్కని కాదు, వేలు విడిచిన అక్క, ఆవిడ కొడుకునే నేను. సరే, సూర్య ఫోన్ నెంబర్ చెప్పు. సూర్యకి మేనలుడువే కదా, తనతో నేను మాట్లాడుకుంటాను. అన్నా, ఈ రోజుల్లో ఎవరన్నా ఫోన్ నెంబర్లు అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు? అన్ని ఫోన్లోనే కదా ఉంటున్నాయి. సరే గాని ఫోన్ తీసి కాల్ చేయి. ఫోను ఛార్జ్లో ఉందన్నయ్యా. అయ్యయ్యో, ఫోన్ కరెక్ట్గా ఈ టైంకే రింగ్ అవ్వాలా? నీ ఫోన్లో ఛార్జింగ్ లేదన్నావుగా, మరి ఎలా రింగ్ అయింది? అదే మర్చిపోయినన్నా. హలో, నేను తర్వాత చేస్తానండి. ఏయ్, ఫోన్ చూపించు. 500 కూలీకొచ్చు నువ్వు ఐఫోన్ పెట్టుకుని ఉన్నావా? అన్నా, ఈ ఫోన్ నాది కదన్నా. ఏయ్, మరి ఇది ఎవరిదే? ఇది మా చిన్నాన్నది. నా దగ్గర ఫోన్ లేదు కదా, బయటికి వెళ్తున్నానని నాకు ఇచ్చి పంపించారు. అంత డబ్బున్న చిన్నాన్న పెట్టుకుని కూలీ పనికి ఎందుకు వచ్చావు నువ్వు? అన్నా, ఎంత చిన్నాన్నైనా ఆయన వేరే మనం వేరే కదన్నా. నిన్ను చూడగానే నాకు డౌట్గా ఉంది, నువ్వు నాతో. రమేష్, అయ్యగారు నేను పిలుస్తున్నారు. ఏయ్, ఉండరా, వస్తున్నాను. ఇప్పుడే రమ్మంటున్నారు, పదరా. నీ సంగతే నేను మళ్ళీ వచ్చి చెప్తాను, పదరా. పద. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సిబిసిఐడిలో ఉండాల్సిన వాళ్ళు. అన్నీ అడుగుతున్నారంటారు బాబు. అయ్యి బాబోయ్, ముందు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి. ఆ పవన్ గాడి ఫోన్ దొరికితే చాలు, అందులో ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఎక్కడ పెట్టుంటాడో ఏంటో. అయ్యయ్యో, వీడా? ఇలారా. వస్తున్నానయ్యా. వీడేన్ని అడుగుతాడో ఏంటో. అయ్యా చెప్పండి అయ్యా. వెళ్ళి మజ్జిగ తీసుకురాపో. అంటే అయ్యా, నేను ఇల్లు శుభ్రం చేస్తున్నానయ్యా. ఏయ్, ఆ పని మాత్రమే చేయడానికి వచ్చావా? అగ్రిమెంట్ రాసావేంటి? వెళ్ళరా. తెస్తానయ్యా.
ఎవరు వీడు కొత్తగా కనిపిస్తున్నాడు? అయ్యా ఇదిగోండి అయ్యా మజ్జిగ. ఎవరు నువ్వు కొత్తగా ఉన్నావు? ఇంతకుముందు నేను ఎప్పుడు చూసిందే లేదు. అయ్యా మీరు నాకు బాగా తెలుసయ్యా. పోయినసారి మిమ్మల్ని ఎడ్ల పందాల్లో చూశాను. నేను ఎడ్ల పందాలేం చూడనే. అదేంటి వీడు రాడా? రే రవి, ఏం చెప్పాలరా ఇప్పుడు? ఏదోటి ఆలోచించరా, మేనేజ్ చేయి. అయ్యా ఎడ్ల పందాలు మీరు చూడరని నాకు తెలుసయ్యా. అది బ్యానర్ ఉంటుంది కదా, బ్యానర్, అందులో మీ ఫోటో పెట్టి పేరు రాసాం, అందులో చూసానయ్యా. ఓ అది వేశారు. నేను చెన్నై ఇచ్చాను కాబట్టి అందుకే ఫోటో వేసి బ్యానర్ కట్టారు. అది సరే, నీవెవరు? ఆ, అయ్యా నేను తెలీదా? నువ్వేమైనా పెద్ద స్టారా చూడ్డానికి తెలియటానికి? అయ్యో అలా అంటలేదయ్యా. కుమార్ ఉన్నాడు కదా, తనకి భావన అవుతాను. కుమారా? ఏ కుమారు? అయ్యో ఏదడితే ఏం చెప్తాడు ఏంటో. అదే అన్న కుమారు అయ్యా. హోటల్ కుమారా? అవునయ్యా కుమారే, ఆ కుమారే. ఓ సరే, వెళ్ళి పని చూసుకోపో. అలాగేనయ్యా. ఆ. వీడి భాష సరిగ్గా లేదు, వీడి మనిషి సరిగ్గా లేడు. నిజంగానే కుమార్ మామానా లేదా మనకి అబద్ధం చెప్తున్నాడా? ఓ ఇదే అయ్యగారు రూమా? ఇంకా తన ఫోన్ వెతకడం అనవసరం. ఉమ్. మన ఫోన్ దాచిపెట్టేస్తే సరే. ఎక్కడ పెడదాం? ముందు ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడి నుంచి అయితే మొత్తం కనబడుతుంది. కెమెరా ఆన్ చేసి పెట్టేద్దాం. అది ఓకే. కరెక్ట్. ఎలాగైనా ఆ పవన్ గడి రూమ్లోకి వస్తాడు. ఖచ్చితంగా వాడి ప్లాన్ గురించి మాట్లాడతాడు. గ్యారంటీగా మనకి ప్రూఫ్ దొరుకుతుంది.